హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి నేను బోట్ నెక్ విత్ బబుల్ హ్యాండ్స్ బాడీ మెజర్మెంట్స్తో చెప్పబోతున్నాను. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ కూడా ప్రెస్ చేయండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను బబుల్ హ్యాండ్స్కి మార్క్ చేసుకుంటున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. అందులో నేను 1.5 ఇంచు మైనస్ చేస్తున్న పట్టీ కోసం 8.5 ఇంచెస్ హ్యాండ్ లెంత్ పెట్టేసుకున్నాను. 8.5 ఇంచెస్ నుండి 3 ఇంచెస్ లోపలికి ఆర్మ్ రౌండ్ కోసం నేను మార్క్ చేస్తున్నా. చూడండి, మార్క్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ కాబట్టి కుచ్చుళ్ళ కోసమని నేను 6 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, 6 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్స్ చేసేసుకున్నాను. దీన్ని ఇలా బాక్స్ కొట్టేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పఫ్ కోసం, అంటే పఫ్ పైకి లేవడానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. హ్యాండ్ లెంత్ కన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పఫ్ కోసం నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ని తీసుకుంటున్నాను. చూడండి, ఇలా ఆర్మ్ రౌండ్ గీసేసాను. హ్యాండ్ రౌండ్ కూడా మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ షేప్ని గీస్తున్నా. చూడండి, 6 ఇంచెస్ పెట్టాం కదా మనము ఎక్స్ట్రా కుచ్చు కోసం. ఆ కుచ్చుల ప్లేస్ నుంచి నేను ఆర్మ్ రౌండ్ అనేది తీస్తున్నా. చూడండి, ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా 2 ఇంచెస్ పఫ్ కోసం, దాన్ని కూడా మనము ఇలా రౌండ్ తీసి ఇందులో కలిపేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఫినిష్ అయింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నేను మెజర్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసాను. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ప్లస్ 1/2 ఇంచ్ తీసుకున్నాను నేను. చూడండి, నెక్స్ట్ షోల్డర్ని మార్క్ చేస్తున్నాను. బోట్ నెక్కి వచ్చేసి షోల్డర్ బై 2 మాత్రమే చేయాలండి. షోల్డర్ ఉంటుంది కదా, మెజర్మెంట్స్ బై 2 మాత్రమే చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ ఎంతవరకు అయితే తీసుకుంటామో యాస్టీస్గా అదే కొలతలో ఆర్మ్ రౌండ్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను నెక్ మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, 4 ఇంచెస్ చేసుకున్నాను నేను మార్కు. ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి పెట్టేశాను. దీన్ని బాక్స్ తీసేసుకున్నాను. నెక్కి షోల్డర్కి మధ్యలో భుజాల వెడల్పు 3 ఇంచెస్ తీసుకున్నానండి. నెక్స్ట్ చెస్ట్ని మెజర్ చేస్తున్నా. చూడండి, ఎక్స్ట్రా 2 ఇంచెస్ కుట్ల కోసం వదిలేశాను. వెస్ట్ వచ్చేసి 8 ఇంచెస్ ఉందండి, ఎక్స్ట్రా డాట్తో సహా +2 కుట్లు వేయడానికి వదిలేశాను. చూసారు కదా, ఇలా కొంచెం క్రాస్గా వచ్చేలాగా మార్క్ చేసుకున్నాను. ఇక దీన్ని నేను రౌండ్ తీస్తున్నా. చూడండి, ఇలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బోట్ నెక్ ఉంది కదా, బోట్ నెక్ని మనము రౌండ్ తీయాలి. చూడండి, బోట్ నెక్ వచ్చేసి ఎలా రౌండ్ తీయాలంటే, నేను పైన ఒక 1 ఇంచు, కింద ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేసేసుకొని ఈ మధ్యలో నేను బోట్ నెక్ తీస్తున్నా. చూడండి, ఓకే, అయిపోయింది. తీసేసాను. నెక్స్ట్ వెనకాల షేప్ తీసుకోవడానికి +1 ఇంచు మధ్యలో వదిలేసి 4 ఇంచెస్ షేప్ కోసం తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ప్లేస్లో షేప్ అనేది మార్క్ చేస్తున్నాను. చూడండి, షేప్ని
మార్క్ చేస్తున్నాను. ఈ షేప్ వచ్చేసి అటు ఇటుగా బెల్ సింబల్లో ఉందండి. చూడండి, అయిపోయింది. కట్ చేసేసాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్, బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ పొజిషన్లో వేస్తున్నాను నేను. ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్ అండి, కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ కూడా ఫోల్డింగ్ ఉన్న సైడ్ వేసాను. చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి బాగా. ఇలా టోటల్గా వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కన్నా ఒక 1 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకుంటున్నా. చూడండి, కుట్ల వైపున, అలాగే కింది వైపున కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి. ఫ్రంట్ పార్ట్ ఫినిష్ అయింది. ఇప్పుడు దీనిలో మనం ప్రిన్స్ కట్ని డ్రా చేస్తున్నాం. చూడండి, బ్యాక్ పార్ట్ కన్నా ఎక్కువగా ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. చూడండి, 1 ఇంచు 1/2 ఇంచు. కొంచెం నీట్గా రావడానికి నేను మళ్ళీ డ్రా చేసి చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందని. చూడండి, ప్రిన్స్ కట్ కింది వైపు నుండి 4 ఇంచెస్ తీసుకున్నానండి. నెక్ వైపు నుండి 3.5 తీసుకున్నాను. దీన్ని ఎలా మెజర్ చేయాలి అంటే, కింది వైపు నుండి 4 ఇంచెస్ ఎలా తీసుకున్నాను చెప్తాను నేను మీకు నెక్స్ట్ వీడియోలో. ఆర్మ్ రౌండ్ ఎంత అయితే ఉందో దానిలో 1/2 పార్ట్ తీసుకొని అక్కడ డాట్ పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మార్క్ చేసుకుందాం. ఇలా కొంచెంగా వంపు తీసుకుంటూ ఇలా తీసుకుంటూ డాట్కి కలిపేశాను. ఓకే, ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ లో షేప్ తీస్తున్నా అండి. బోట్ నెక్ ఇది కంపల్సరీ లో షేప్ అనేది ఒక 1/2 ఇంచు మందం తీసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్కి షేప్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ 1 ఇంచు మైనస్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఆర్మ్ రౌండ్ ప్లేస్లో ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మైనస్ చేస్తున్నాను, నేను కట్ చేసేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వారికి అర్థమవుతుందని నేను స్లోగా కటింగ్ అనేది చేస్తున్నా అండి. చూడండి, ప్రిన్స్ కట్ అనేది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని మెయిన్ క్లాత్ పైన ఇలా అడ్జస్ట్ చేసుకున్నా. చూడండి, 2 హ్యాండ్స్ ఆపోజిట్ పెట్టేశాను. బ్యాక్ వచ్చేసి బ్యాక్ హుక్స్ కాబట్టి బ్యాక్ అనేది ఓపెన్ పెట్టేశాను. ఇది బ్యాక్, ఇవి ఫ్రంట్ హుక్ పట్టి కాజా పట్టి వచ్చే ప్లేసెస్ బ్యాక్ సైడు ఫినిష్ అయింది. నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నా. చూడండి స్టిచ్చింగ్. ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ని రెడీ చేస్తున్నాను, బబుల్ హ్యాండ్స్. వీటికి సాటిన్ అండ్ నెట్ క్లాత్ లైనింగ్
3 క్లాత్స్ ఉన్నాయండి మొత్తం. వీటిని నేను ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి నెట్ క్లాత్ ఆపోజిట్ సైడ్లో రివర్స్ భాగంలో సాటిన్ వేసాను. నెట్ క్లాత్ పైన భాగంలో అంటే స్ట్రైట్ ఉన్న భాగంలో నేను లైనింగ్ వేసి ఇలా చేస్తున్నా చూడండి. మూడింటిని ఇలా అడ్జస్ట్ చేసుకొని లూజ్ కుట్టు వేసేసాను చూడండి. హ్యాండ్ అనేది ఫినిష్ అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ దీన్ని కుర్చీలు పెట్టేసుకుందాం బబుల్ కోసం అని. చూడండి, ఇక్కడ నేను టక్స్ పెట్టేశాను. 6 ఇంచెస్ తీసుకున్నాను బబుల్స్ కోసం, కుచ్చు కోసం అని. వీటికి నేను టక్స్ పెట్టేశాను, చూసారు కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను కుర్చీలు పెట్టేస్తానండి దీన్ని. చూడండి, ఇలా ఫస్ట్ కింది వైపు నుండే పెట్టుకోవాలి అండి కుర్చీలు. చూడండి, ఇలా కింది వైపు నుండి టక్స్ పెట్టుకున్న ప్లేస్ నుండి నేను కుర్చీలు స్టార్ట్ చేస్తున్నాను. ఇలా స్క్రూ డ్రైవర్ సహాయంతో నేను కుర్చీలు పెట్టేసుకుంటున్నాను చూడండి. ఒక 1/2 ఇంచ్ వరకు నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను లోపలికి క్లాత్. టక్స్ ఎక్కడి వరకు అయితే పెట్టేసుకున్నామో యాస్టీస్గా అక్కడి వరకు నేను కుర్చీలు అనేవి పెట్టేశాను. కింది వైపున చూడండి పెట్టేశాను. ఓకే, చూడండి ఇలా వచ్చేసింది. నెక్స్ట్ పై వైపున ఆపోజిట్ డైరెక్షన్లో కుర్చీలు పెట్టాలండి. చూడండి, ఇలా ఆపోజిట్ డైరెక్షన్, కింది వైపునకు ఆపోజిట్ డైరెక్షన్లో కుర్చీలు అనేవి పెట్టేసుకుంటున్నా చూడండి. ఇలా స్క్రూ డ్రైవర్తో నెమ్మదిగా పెట్టేసుకుంటున్నాను నేను. ఆపోజిట్గానే నేను కుర్చీలు పెడుతున్నాను, అబ్జర్వ్ చేయండి, చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, బబుల్ అనేది ఇలా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి 1.5 ఇంచు ఎక్స్ట్రా పట్టీ పెట్టేసుకోవాలండి. ఇది పట్టీ రెడీ చేస్తున్నా నేను. లైనింగు విత్ నెట్ క్లాత్తో నేను పట్టీ అనేది రెడీ చేసుకుంటున్నాను చూడండి. ఓకే అండి, దీన్ని నేను ఇలా ఉల్టాయించి కుట్టు వేసేసుకుంటున్నాను పట్టీకి. పట్టీ ఫినిష్ అయింది. దీన్ని నేను ఇప్పుడు హ్యాండ్కి స్టిచ్ చేస్తున్నా చూడండి. ఇలా ఫస్ట్ నేను ఆపోజిట్గా పట్టీని పెట్టేస్తున్నాను హ్యాండ్ పైన, ఇలా స్టిచ్ వేసేస్తున్నాను చూడండి. 1.5 ఇంచ్ వచ్చేలాగా 2 ఇంచెస్ నేను
తీసుకున్నాను. 1.5 ఇంచెస్ పట్టి వచ్చేలాగా నేను స్టిచ్ వేసేసుకున్నా చూడండి. దీనిపైన నెక్స్ట్ వంపు కుట్టు వేసుకుంటున్నాను. ఓకే, ఇలా నెమ్మదిగా వంపు కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఫినిష్ అవుతుంది చూడండి. ఓకే, చూడండి బబుల్ హ్యాండ్ అనేది ఫినిష్ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది చూడండి. కుర్చీలు పెట్టడం వస్తే సరిపోతుంది. బబుల్ హ్యాండ్స్ ఈజీగా వచ్చేస్తాయి. టూ హ్యాండ్స్ ఫినిష్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్స్ని తీసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ చూడండి, నెక్ ఇలా ఉల్టాయించడానికి నెట్ క్లాత్ స్ట్రైట్ సైడ్న లైనింగ్కి నేను పిన్స్ పెట్టేశాను. ఇలా నెక్ భాగానికి చూడండి. సాటిన్ వచ్చేసి నెట్ కింది భాగంలో పెట్టేశాను, పై భాగంలో లైనింగ్ పెట్టేశాను. ఇలా నేను నెక్ అనేది ఉల్టాయించేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఆల్రెడీ నేను మీకు చెప్పానండి, టక్స్ పెట్టుకుంటే నెక్ అనేది ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. సో కంపల్సరీగా నెక్కి ఎంత డిజైనర్ నెక్ అయినా కూడా దానికి మనం కంపల్సరీ టక్స్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వంపు కుట్టు ఇలా వేసేస్తున్నా చూడండి. ఈక్వల్గా తీసుకున్నాను. లైనింగ్ బయటకు అనేది కొంచెం కూడా కనిపించకుండా ఇలా స్టిచ్ వేసేస్తున్నా చూడండి. నెక్ అనేది ఫినిష్ అయింది. నెక్స్ట్ లూజ్ కుట్ అనేది వేసేసుకుంటున్నా బాడీకి చూడండి. త్రీ లేయర్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ పిన్స్ పెట్టుకొని వేసుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ముడతలు రాకుండా ఉంటుందండి. నేనైతే ఇలా పిన్స్ లేకుండా వేసేస్తున్నాను. బాడీ వచ్చేసి ఫినిష్ అయింది ఫ్రంట్ పార్ట్. చూడండి, నెక్స్ట్ వీటిని మనం రెడీ చేసుకుందాం. ప్రిన్స్ కట్ కోసం జాయింట్ చేయడానికి ఇలా పిన్స్ పెట్టేశాను. లూజ్ కుట్ అనేది వేసేసుకుంటున్నాను చూడండి. ఓకే, ఇలా నీట్గా ముడతలు రాకుండా వేసేసుకోవాలి. నెట్ క్లాత్ కాబట్టి ఇంకా సాటిన్ అయితే జారిపోతూ ఉంటుందండి. సో చూసుకుంటూ జాగ్రత్తగా లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. సాటిన్ జారిపోతుంది కాబట్టి పిన్స్ పెట్టేసుకున్నాం మనం. పిన్స్ పెట్టడం తీయడం వల్ల కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది అనుకున్నా కూడా స్టిచ్ అనేది నీట్గా వస్తుంది. బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుంది కాబట్టి పిన్స్ యూస్ చేయాలి. నెక్స్ట్ ఈ పీసెస్ని మనం ఫ్రంట్ బాడీ పార్ట్కి ఇలా జాయింట్ చేసుకుంటున్నా చూడండి. ఆపోజిట్ సైడ్లో పెట్టేసి దీనికి జాయింట్ చేస్తున్నాను నేను. ఈ పీస్ని జాయింట్ చేసేటప్పుడు ఇలా కొంచెం కొంచెంగా లాగుతూ జాయింట్ చేయాలండి, ఎక్కువగా కాదు. చూడండి, ఇలా లాగుతున్నాను నేను. ఇలా కొంచెం కొంచెంగా లాగాలి. ఎక్కువగా లాగితే ముడత వచ్చేస్తుంది కాబట్టి కొంచెంగా లాగుతూ ఇలా జాయింట్ చేసేసుకోవాలి.
సారీ అండి, దారం అనేది కింద బాబిన్లో అయిపోయింది, అందుకే గ్యాప్ ఇచ్చాను. వేస్తున్నా చూడండి, ఇలా లాగుతూ వేసేసాను. చూడండి ప్రిన్స్ కట్ అనేది ఇలా వచ్చేసింది. నెక్స్ట్ రెండో సైడ్ కూడా అలానే వేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి బాడీ రివర్స్గా పెట్టేశాను, వేసేస్తున్నాను. ఓకే, ఫినిష్ అయింది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. చూడండి ప్రిన్స్ కట్ ఫినిష్ అయింది. చూడండి షేప్ అనేది ఇలా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి హిప్ బెల్ట్ వేసుకుంటున్నాను నేను కింది వైపున. బోట్ నెక్కి షేప్ బెల్ట్లు లాంటివి ఉండవు కాబట్టి బ్యాక్ ఫ్రంట్ హిప్ బెల్టే వేసేసుకుంటాం. ఇలా రివర్స్గా హిప్ బెల్ట్ వేస్తున్నా. చూడండి స్ట్రైట్ సైడు హిప్ బెల్ట్ వేసే ముక్కని రివర్స్గా పెట్టి వేస్తున్నాను. ప్రిన్స్ కట్ వచ్చిన ప్లేసెస్లో కొంచెంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేస్తున్నా, ఎందుకంటే హెమ్మింగ్ చేసేటప్పుడు ముడత అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు వంపు కుట్టు వేసేసుకుంటున్నానండి. ఫినిష్ అయింది. నెక్స్ట్ దీన్ని ఫోల్డ్ చేసేసి లూజ్ కుట్టు వేసేసుకుందాం. అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ నెక్ ఉల్టా చేశానండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ పెడుతున్నా. చూడండి షోల్డరు హాఫ్గా ఫోల్డ్ చేసి ఇలా బ్యాక్ డాట్ అనేది పెట్టేస్తున్నాను. నేను 3.5 ఇంచెస్ పెట్టానండి బ్యాక్ డాటు. నెక్స్ట్ దీనికి హిప్ బెల్ట్ వేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అనేది ఫినిష్ అయింది. నెక్స్ట్ వీటికి నేను హుక్ పట్టి కాజా పట్టి వేస్తున్నాను. చూడండి హుక్ పట్టు అనేది సన్నగా 1.5 ఇంచ్ వరకు వేసుకుంటే సరిపోతుంది. దీన్ని స్ట్రైట్ సైడ్ నుంచి ఇలా నెక్ వైపున ఇంకా కింది వైపున ఫోల్డ్ చేసుకుంటూ వేసుకోవాలి. నెక్ భాగం అనేది ఫినిష్ అయింది కాబట్టి కంపల్సరీ ఫోల్డ్ చేసేసి వేసుకోవాలండి. దారం పోగులు అనేవి పైకి కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇలా వంపు కుట్టు వేసేసుకుంటున్నాను. స్ట్రైట్ సైడ్ మాత్రమే హుక్కు పట్టి వేస్తున్నాను, గమనించండి. నెక్స్ట్ దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి టోటల్గా ఫోల్డ్ చేసి ఇలా ఎడ్జెస్లో కుట్టు వేసేసుకోవాలి. ఓకే, ఇలాగే కాజా పట్టి కూడా స్ట్రైట్ సైడ్ నుంచి కాకుండా రివర్స్ సైడ్ నుంచి స్ట్రైట్ సైడ్కి వేసేసుకోవాలండి.
ఇలా రివర్స్ సైడ్ నుంచి కాజా పట్టి వేసేసుకుంటున్నాను. చూడండి, నెక్ వైపున ఫోల్డ్ చేసేసాను. టెన్షన్ అనేది ఆడిస్తూ కింది వైపున కూడా ఫోల్డ్ చేసేస్తున్నా. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసేసాను, వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హుక్కు పట్టిలాగా మొత్తంగా కాకుండా కాజా పట్టిని హాఫ్ మాత్రమే ఫోల్డ్ చేసి వేస్తామండి. ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి మధ్యలో నుంచి కుట్టు వేసేసుకోవాలి. మిషన్ కాజా వేయాలనుకుంటే మాత్రమే మధ్యలో నుంచి కుట్టు వస్తుందండి. చేతి కాజాలు వేయాలి అనుకుంటే చివర్లో నుంచి ఇలా ఎడ్జ్ భాగంలోంచి కుట్టు వేసేసుకోవాలి. చేతి కాజాలకు ఇలా వేసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ మొత్తం ఫినిష్ అయింది. చూడండి, షేప్ అనేది ఇలా వచ్చేసిందండి. బెల్ ఐకాన్ లాగా వచ్చేసింది. చూడండి, అందరూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కంపల్సరీ ఆల్ ప్రెస్ చేయండి. మా ప్రతి వీడియోను నోటిఫికేషన్ రూపంలో చూడండి వస్తుంది. నెక్ పొడవుని మార్క్ చేస్తున్నానండి. ఇలా ఈక్వల్గా వచ్చేలాగా మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ చేసేద్దాం. ఫ్రంట్ బ్యాక్ చూడండి, ఫ్రంట్ పార్ట్ని ఇలా రివర్స్గా వేసేసానండి. దీన్ని 13 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేస్తున్నాను. బోట్ నెక్ అనేది స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా వస్తుంది. క్రాస్ కటింగ్ అయితే మనం హుక్కు పట్టి నుండి కొలుస్తాము. సో ఇది ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా వస్తుంది. 13 ఇంచెస్ నేను మార్క్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఇలా స్ట్రైట్గా వేసేసుకుంటూ ఇలా వేసుకొని ఫ్రంట్ పార్ట్ రివర్స్గా దీనిపైన వేసేసుకుంటున్నాను. చూడండి, షోల్డర్ మార్కింగ్స్ ఆల్రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి వాటిని నేను ఇలా జాయింట్ చేసేస్తున్నా. చూడండి, నెక్ వైపున ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలండి. షోల్డర్ ఇలా టెన్షన్ అనేది ఆడించేసాను. చూడండి, నెక్ వైపున ఈక్వల్గా తీసుకుంటున్నాను. ఓకే, టెన్షన్ ఆడిస్తూ కుట్టు వేసేసాను. ఇప్పుడు రెండు ఈక్వల్గా వచ్చాయా లేదా షోల్డర్ అనేది నేను ఇలా కొలుస్తూ చూస్తున్నా. చూడండి, ఇలా ఈక్వల్గా నెక్ పార్ట్ని తీసేసుకొని ఈక్వల్గా ఉందా లేదా కొలుసుకోవచ్చు. ఈక్వల్ వచ్చిందండి. నెక్స్ట్ డబల్ కుట్టు వేసేసుకుందాం. ఓకే, దీనికి కూడా అలాగే డబల్ కుట్టు వేసేసుకుంటున్నాను. చూడండి, హ్యాండ్ అనేది జాయింట్ చేసేస్తున్నాను. హ్యాండ్ రివర్స్గా పెట్టానండి. బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్గా పెట్టి మార్క్ చేస్తున్నా. చూడండి, ఆల్రెడీ హ్యాండ్కి లో షేప్ తీసి పెట్టేశానండి. సో నేను జాయింట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా కింది వైపున ముడత రాకుండా చూసుకుంటూ నెమ్మదిగా జాయింట్ చేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డబల్ కుట్ అనేది వేసేసుకుంటున్నానండి.
యాక్చువల్లీ 3 లేయర్ క్లాత్ కాబట్టి కొంచెం కుట్టు అనేది స్లోగానే వస్తుంది, నెమ్మదిగా వేసేసుకోవాలి. ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ సైడ్ కుట్ల కోసం నేను మార్కింగ్ పెట్టేసుకున్నాను. చూడండి, బ్యాక్ వైపున బాడీ మెజర్మెంట్ ప్రకారం వెస్ట్ వైపు చేసేసి నేను మార్క్ చేసేసుకున్నాను 7 ఇంచెస్ వచ్చేలాగా. నెక్స్ట్ హ్యాండ్ కూడా నేను మార్క్ చేస్తున్నాను. హ్యాండ్ లెంత్, హ్యాండ్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 2 చేసి మార్క్ చేస్తున్నాను. చూడండి, బై 2 చేసేసాను. 9.5 ఉందండి, బై 2 చేసి మార్క్ చేశాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ నేను మార్క్ చేసుకుంటున్నాను. ఓకే, ఫినిష్ అయింది. దీన్ని ఇప్పుడు నేను ఇలా ఈక్వల్గా పెట్టేసి కుట్టు వేసేస్తున్నా. చూడండి, ఫ్రంట్ పార్ట్ కూడా నేను మెన్షన్ చేసుకున్నాను. ఇలా లైన్ వేసేసుకొని స్ట్రైట్గా వచ్చేలాగా నేను కుట్టు వేసేసుకుంటున్నానండి. చూడండి, కింది వైపున స్ట్రైట్గా వచ్చేలాగా కుట్టు వేసేసుకుంటున్నాను. కింది వైపున టెన్షన్ అనేది ఆడిస్తున్నాను, పై వైపున కూడా ఆడించేసాను. చూడండి, ఇలా 2 సైడ్స్ కుట్లు వేసాక బోట్ నెక్ విత్ బబుల్ హ్యాండ్స్ ఇలా వచ్చేసిందండి. ఓకేనా, ఫినిష్ అయింది బబుల్ హ్యాండ్స్. చూడండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ రూపంలో చెప్పండి. ఎక్కడైతే అర్థం అవ్వలేదో అది నేను మళ్ళీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, బబుల్ హ్యాండ్స్, బోట్ నెక్. థ్యాంక్ యూ.